శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఇటీవల కాలంలో భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి వార్తలు వింటూ ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియా, రకరకాల డేటింగ్ యాప్లు వచ్చిన తర్వాత ఈ అక్రమ సంబంధాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఓ వ్యక్తి భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వినడానికి ఇది కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోని మదోగన్స్ ఏరియాలో నివసించేటువంటి ఓ మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు సంసారం హాయిగానే సాగింది. అయితే క్రమక్రమంగా భర్త ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసేవాడు. దీంతో అనుమానం వచ్చినటువంటి భార్య ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో అందమైన అమ్మాయి ఫోటో పెట్టి తన భర్తకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. భర్త వెంటనే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాడు. తన భార్యదే ఆ ప్రొఫైల్ అని తెలియక తాను ఇంకా సింగిల్ అంటూ ఆమెతో మసాలా కలిపేశాడు. ఓ రోజు మనమిద్దరం ఎన్ని రోజులు ఇలా చాట్ చేసుకుంటాం, కలుద్దామని అడిగేశాడు. దానికి ఆమె కూడా ఓకే చెప్పడంతో హోటల్లో రూమ్ బుక్ చేసి అక్కడికి వచ్చేయని చెప్పాడు. అక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. హోటల్లో తన భార్యను చూసి ఆ భర్త ఒక్కసారిగా అవాక్కయ్యాడు. చివరికి ఇన్నాళ్ళు తాను చాటింగ్ చేసింది, డిజిటల్ సరసాలాడింది తన భార్యతోనేనా అని తెలుసుకొని నోరెల్లబెట్టాడు ఆ వ్యక్తి. చేసేదేమీ లేక నన్ను మోసం చేశావంటూ భార్యపైనే గొడవకు దిగాడు. చివరకు ఈ వ్యవహారం ఉమెన్ పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడ వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే ఆ మహిళ తన భర్త నుంచి ఇప్పుడు విడిపోయింది.